బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావుకి మావోయిస్టులు అయితే ఫోన్ చేసిన ఘటన మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. ఆ ఎంపీ రఘునందన్ రావుకి నేరుగా ఫోన్ చేసి మావోయిస్టులు మిమ్మల్ని రాత్రి 12 గంటల వరకు కూడా హతం చేస్తాం అంటూ కూడా చెప్పిన ఘటన మాత్రం ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేశారు, ఏంటి అనేది ఒక్కసారి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఎంపీ రఘునందన్ రావుకి సంబంధించి ఏదైతే ఆయనకి ఎవరు ఫోన్ చేశారు ఏంటి అనేది కూడా ఒక్కసారి అది వాయిస్ రికార్డ్ అయితే విన్నాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు ఎక్కడి నుంచి బయలుదేరారు? మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందా? ఓకే, ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అని అంటారా? ఇదే చెప్పమంటారు సార్? ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్. అంటే చూసుకోవచ్చు, బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావుకి సంబంధించిన పిఏ అయితే కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ మావోయిస్టులు మధ్యప్రదేశ్ నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఆయనున్న ప్లేస్కి చేరుకుంటారు, సార్ని జాగ్రత్తగా ఉండమని అని చెప్పేసి ఒక అన్నోన్ కాల్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి నిజంగా మావోయిస్టులే చేపించారా, లేకపోతే నిజంగా మావోయిస్టులే చేశారా, లేకపోతే ఇంకెవరైనా ఇది ఏమన్నా రాజకీయ ఎత్తుగడ అన్నది కూడా తీవ్రంగా ఇటు ఆలోచించాల్సిన అంశం. దీనికి సంబంధించి కూడా అసలు రఘునందన్ రావు ఏమంటున్నారు ఏంటనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాయో తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకుల కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ భయానికి కానీ ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ. అంటే చూసుకోవచ్చు, రఘునందన్ రావుకి సంబంధించి ఒక నెంబర్ కూడా మనకు రావడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులు ఇట్లాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నారా, లేకపోతే మమ్మల్ని ఇచ్చేస్తున్నారంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపు రాత్రి 12 గంటల వరకు కూడా డెడ్ లైన్ టైం ఇచ్చాం, అప్పటి వరకు కూడా మేము అక్కడ చేరుకుంటాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఒక సైడ్ చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరిట ఇప్పటికే చాలామంది మావోయిస్టులను కూడా అంతమొందించిన పరిస్థితి ఉంది. దాదాపు చాలా తక్కువ మంది మావోయిస్టులే ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అడవుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళు కూడా బీజేపీ పార్టీ పైన రివెంజ్కి ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఇదేమైనా ఆకతాయి పన అనేది కూడా ఆలోచించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఇటు ఎంపీ రఘునందన్ రావుకి సంబంధించి కావచ్చు, మేము ఖచ్చితంగా కూడా మేము ఇట్లాంటి బెదిరింపులకు మేము భయపడమంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో ఏంటనేది చూడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్